ఓం శాంతి. ఈరోజు ఫిబ్రవరి 13వ తేదీ 2024. సాకార మురళి సారాంశము. మధురమైన పిల్లలు, విధేయులుగా అయి తండ్రిని స్మృతి చేయండి. స్వధర్మంలో స్థితమైతే శక్తి లభిస్తుంది, సంతోషము మరియు ఆరోగ్యము ఉంటాయి. ఆత్మరూపి బ్యాటరీ నిండుతూ ఉంటుంది. ప్రశ్న: డ్రామాలో ఏ నిశ్చితాన్ని తెలుసుకున్న కారణంగా పిల్లలైన మీరు సదా అచంచలంగా ఉంటారు? సమాధానం: వినాశనం కొరకు ఈ బాంబులు మొదలైనవి ఏవైతే తయారై ఉన్నాయో అవన్నీ తప్పకుండా పేలవలసిందే అనేది మీకు తెలుసు. వినాశనం జరిగినప్పుడే కదా మన నూతన ప్రపంచం అనేది వస్తుంది. ఇది డ్రామాలో అనాదిగా నిశ్చితమైపోయి ఉంది. అందరూ మరణించవలసిందే. మేము ఈ పాత శరీరాలను వదిలి నూతన రాజ్యంలో జన్మ తీసుకుంటామని మీకు సంతోషం ఉంటుంది. మీరు నాటకాన్ని సాక్షిగా చూస్తారు. ఇందులో చలించాల్సినటువంటి విషయం ఏదీ లేదు, ఏడవవలసిన అవసరం కూడా ఏమీ లేదు అంటున్నారు బాబా. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: జ్ఞానయోగాల మస్తీలో ఉండాలి. హృదయాన్ని స్వచ్ఛంగా చేసుకోవాలి. వ్యర్థ చింతనలో మీ సమయాన్ని పోగొట్టుకోకూడదు. రెండవ పాయింట్: ఆత్మలమైన మనము పరస్పరము సోదరులము. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఈ అభ్యాసాన్ని పక్కాగా చేసుకోవాలి. విధేయులుగా అయి స్వధర్మంలో స్థితమై తండ్రిని స్మృతి చేయాలి. ఈరోజు వరదానం: స్వస్వరూపము మరియు తండ్రి యొక్క స్వరూపాన్ని గుర్తించి సత్యత యొక్క శక్తిని ధారణ చేసేవారు దివ్యతా సంపన్న భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే తమ స్వస్వరూపాన్ని లేక తండ్రి యొక్క సత్యమైన పరిచయాన్ని యథార్థంగా తెలుసుకుంటారో మరియు అదే స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారిలో సత్యతా శక్తి వచ్చేస్తుంది. వారి ప్రతి సంకల్పము సదా సత్యత లేదా దివ్యత సంపన్నంగా ఉంటుంది. సంకల్పము, మాట, కర్మ మరియు సంబంధ సంపర్కాలు అన్నింటిలో దివ్యత అనుభూతి అవుతుంది. సత్యతను రుజువు చేసేటటువంటి అవసరం ఉండదు. ఒకవేళ సత్యత యొక్క శక్తి ఉంటే సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. స్లోగన్: సకాష్ ఇచ్చే సేవ చేస్తే సమస్యలు సహజంగానే దూరం అయిపోతాయి. సకాష్ ఇస్తూ ఉండే సేవ చేసినట్లయితే సమస్యలు స్వతహాగానే పారిపోతాయి అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.